అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఈ నెల 11 నుంచి 13 వరకు ఆత్రేయపురం సంక్రాంతి ఉత్సవం పేరుతో సంబరాలు నిర్వహించనున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవ ఏర్పాట్లను జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో జాతీయ స్థాయిలో ఈత డ్రాగన్ పడవల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలకు ఏపీ, కేరళతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి 25 జట్లతో 250 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. కాటన్ గోదావరి ట్రోఫీ ఈనాడు కోనసీమ ప్రాంతంలో జాతీయ స్థాయిలో సంబరాలు అంబరాలు అంటనున్నాయి. రంగరంగ వైభవంగా శోభాయానంగా 3 రోజుల పాటు 11, 12, 13 తేదీల్లో ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో సంక్రాంతి పండుగ 14ని ప్రారంభమవుతుంటే 11వ తేదీని ఆత్రేయపురం ఉత్సవం పేరట సంక్రాంతి సంబరాలు ఆరంభమవుతా ఉన్నాయనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సరం జరిపినటువంటి రాష్ట్ర స్థాయి డ్రాగన్ పడవల పోటీలు ఎంతో పేరుని గౌరవాన్ని తీసుకొచ్చాయి. అదే స్ఫూర్తితో ఈనాడు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం, టూరిజం శాఖ సహకారం, దాతల సహకారం, పెద్దల సహకారం, జిల్లా యంత్రాంగం సహకారం అందరితోటి ఈనాడు భారీ స్థాయిలో అంతకు మించి 10 అంచనాలతో ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభించడానికి సిద్ధమయ్యాం. అంటే ఈ రోజు 9వ తేదీ, 11వ తేదీన ఉదయం కార్యక్రమాలు ఆరంభం కాబోతా ఉన్నాయి. ఈ లొల్లలాకుల ప్రాంతాన్ని కూడా ఒక టూరిజం హబ్ గా తయారు చేయాలనే ఆలోచనతో ఈ సంబరాల్లో దానిని కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్, ఎగ్జిబిషన్ కమ్ సేల్ కింద డ్వాక్రా ఉత్పత్తులు, ఇతర పిల్లలకు, మహిళలకు, పెద్దలకు అందరికీ కూడా వినోదభరిత లేదా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి ఏర్పాట్లతోటి, లైటింగ్ తోటి, డెకరేషన్లతోటి, పూల అలంకరణలతోటి ఆత్రేయపురం సెంటర్ కేంద్రంగా తాడిపూడి బ్రిడ్జిన ఆరంభంగా అక్కడ నుంచి డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, రంగోలీ ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలన్నీ కూడా జరగబోతా ఉన్నాయి. సర్ ఆర్థర్ కాటన్ హైదరాబాద్ లోని ఓల్డ్ రామంతపూర్ లో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్